నమస్కారం, డి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నగరంలో నేరాల నియంత్రణ పూర్తిగా అదుపులో ఉందన్న సిపి క్రాంతి రాణా టాటా. హత్యలు 29% తగ్గాయని స్పష్టం. 33వ డివిజన్లో నూతన రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివని వెల్లడి. 6వ డివిజన్లో గడప గడపకు తిరిగిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజలను అన్ని విధాలుగా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చుకుంటే నేరాల శాతం తగ్గిందని నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. 2023లో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగర బహిష్కరణ చేశామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి క్రాంతి రాణా మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే నేరాల శాతం తగ్గిందన్నారు. హత్యలు కూడా 29% తగ్గాయన్నారు. అటెంప్ట్ మర్డర్లు కూడా తగ్గాయన్నారు. కిడ్నాప్లు కూడా తగ్గాయని చెప్పారు. నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడం వలన కూడా నేరాల తగ్గుదల పట్టాయన్నారు. రౌడీ షీటర్ మర్డర్ కావడం కానీ రౌడీ షీటర్ల మర్డర్లు చేయలేదన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు నగర బహిష్కరణ చేశామన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం వలన నేరాలు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుదల పట్టాయన్నారు. మహిళలపై నేరాలు కూడా తగ్గాయని, ఫోక్సో కేసులు 3% తగ్గాయని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అండ్ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయడం ద్వారా ఇవి యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇన్ పోలీసింగ్ అండ్ ఐ యాక్చువల్లీ మీన్ ఇట్. సో అది ప్రింట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు, అండ్ ఆల్సో సోషల్ మీడియా. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్. అండ్ ఐ హోప్ ఈ 2024లో కూడా రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధమైన వర్కింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విత్ దాట్, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 33వ డివిజన్ వందనం వారి వీధిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. తొలుత మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాడు నేడు ప్రదర్శన ద్వారా కాలనీలలో జరిగిన ప్రగతిని స్థానికులకు వివరించారు. చంద్రబాబు హయాంలో డివిజన్ పూర్తిగా కళతప్పిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన డివిజన్లో 9.5 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జల్లావారి వీధి, ఓగిరాల వారి వీధి, కావూరి వారి వీధి, తిరుమల శెట్టి వారి వీధి, తాడంకి వారి వీధి, దాక్షిణ్యం వారి వీధి, పాపరాజు వీధి, కొమ్మువారి వీధి, కనకరాజు వీధులలో నిర్మించిన నూతన రహదారులతో ఈ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. రిపీట్. ఇప్పటికే జల్లావారి వీధి, ఓగిరాల వారి వీధి, కావూరి వారి వీధి, తిరుమల శెట్టి వారి వీధి, తాడంకి వారి వీధి, దాక్షిణ్యం వారి వీధి, పాపరాజు వీధి, కొమ్మువారి వీధి, కనకరాజు వీధులలో నిర్మించిన నూతన రహదారులతో ఈ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా యూజీడీకి సంబంధించి ఒక సంపు నిర్మించాలనే కనీస ఆలోచన చేయలేకపోయినందుకు గత పాలకులు సిగ్గుపడాలని మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో 2.50 కోట్ల నిధులతో యూజీడీ సంపు నిర్మాణం చేపట్టగా మరో 15 రోజులలో ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆంధ్రరత్న పార్కును 10 లక్షల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఏకేటీపీఎం పాఠశాలలో 2.62 కోట్లు, ప్రశాంతి ప్రాథమిక పాఠశాలలో 30 లక్షల నిధులతో చేపట్టిన నాడు నేడు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. స్థానిక కార్పొరేటర్ మిత్రుడు మూర్తి గారు, అలాగే నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శైలజ గారు, ఈ డివిజన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఈ వందనపు వారి వీధిలో ఉన్నటువంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ డివిజన్లో కానీ ఎక్కడా కూడా రోడ్ల గురించి
తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించి చేసింది లేదు. గత పాలకుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడతాం. ఎందుకంటే మేము ఈరోజు ఉదాహరణకి ఈ డివిజన్లోనే 10 కోట్ల రూపాయల వర్కులు మేము చేశామంటే అది గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటము, అశ్రద్ధ, ప్రజలకి ఏం చేసినా మనతో ఉంటారులే అనే ఒక ధైర్యం. ఈ డివిజన్ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ డివిజన్లో శర్వాణిమూర్తి కానీ నేను కానీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత పూర్తిగా మా దృష్టికి ఏదైతే గడప గడపలో ఒక 4-5 సచివాలయాలు ఉన్నాయి, 4 సచివాలయాలు ఉన్నాయి. ఆ 4 సచివాలయాల్లో 80 లక్షల రూపాయలు పెట్టి నిధులు వినియోగించాం. అలాగే ఇంకా చాలా వీధులు, ఉదాహరణకి ఈ సత్యనారాయణపురం ప్రాంతంలో జిల్లావారి వీధి కానీ, పాపరాజు గారి వీధి కానీ, కావూరు వారి వీధి కానీ, అలాగే తాడంకి వారి వీధి, ఓగిరాల వారి వీధి, కనకరాజు గారి స్ట్రీటు, కొమ్మవారి వీధి, ఇట్లాగా ప్రతి వీధిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉంది. మేము తిరిగినప్పుడు, మా దృష్టికి వచ్చినప్పుడు, మాకు తెలిసినప్పుడు రోడ్ల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాం. లో భాగంగా 33వ డివిజన్లో ఉన్నటువంటి వందనపు వారి వీధి, మరి గతంలో మనం ఈ ఏరియాలో తిరిగినప్పుడు అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని సుమారుగా 20 లక్షల రూపాయల వ్యయంతో ఇవాళ ఓపెనింగ్ చేసుకోవడం, రోడ్ ఓపెనింగ్ చాలా సంతోషం. ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ, ఎమ్మెల్యే గారు, సంబంధిత కార్పొరేటర్స్ అందరూ కూడా ఎక్కడైతే స్థానికులు మాకు ఏదైనా విజ్ఞప్తి, అర్జీ ఇస్తే మరి దాన్ని సానుకూలంగా స్పందించి వెంటనే దాని చర్యలు తీసుకోవడమే మా యొక్క ఎజెండా. కాబట్టి ప్రజలకు ఇంకా రానున్న రోజుల్లో, ఇందాక కార్పొరేటర్ గారు చెప్పారు, గత పాలకులు, గత టీడీపీ హయాంలో మరి ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ గారే ఉన్నారు అప్పుడు. కానీ మరి ఇట్లాంటి వీధులు సుమారుగా 12-13 రోడ్లు మరి మూర్తి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓపెన్ చేసుకుంటున్నాము అంటే మీరు ఎక్కడ పరిపాలన చేశారని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సత్యనారాయణపురం గొప్పలు చెప్పుకునేటువంటి గత ఎమ్మెల్యే కావచ్చు, గత కార్పొరేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఎక్కడైతే విజ్ఞప్తి, ప్రజల కోరిక, మా ఎజెండా రెండే. ప్రజలు ఏదైనా ఇబ్బందులు తెలియజేస్తే దానికి సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కారం చేసిన దిశగానే పోతాం. సత్యనారాయణపురంలోని వందనపు వారి వీధిని సుందరంగా సీసీ రోడ్డు వేసి చుట్టూ పేవర్ బ్లాక్స్ వేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన రోడ్లలో ఇదో రోడ్డు మొచ్చుతోనక మనం నాడు నేడులో చూస్తే తెలుస్తుంది. అసలు ఈ రోడ్లో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు కూడా శాసనసభ్యుల వారు వచ్చినప్పుడు అసలు మోకాలు లోతు నీళ్ళలో ఉంటున్నామని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఇది ఒక 14వ రోడ్డుగా మా కొత్త రోడ్లలో ఈ డివిజన్లో అభివృద్ధి పదంలో శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. వారికి డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మేము పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారికి అలాగే శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. మరలా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పరిధిలో వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ చివర అంచున నివసిస్తున్న వారిని అసలు పట్టించుకోలేదని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అప్పటి టీడీపీ కార్పొరేటర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం చేశారని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందించడంతో పాటు ఇళ్లకు కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రతిపక్ష తెలుగుదేశం, దాని తోక పార్టీలు దొంగ హామీలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. మీరెన్ని హామీలు ఇచ్చినా ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసిపోయిందని, వారిక మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ప్రజలు మద్దతుగా నిలుస్తారని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు.
6వ డివిజన్లో రావి చెట్టు ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా అమ్మవారి గుడి ప్రాంతం బాలభాస్కర్ నగర్ కానివ్వండి, కొండ ప్రాంతాల చివరి వంచు గారు సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, తూర్పు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నాని గారు, పెద్దలు వేగి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, క్లైవ్ గారు కానివ్వండి, సోదరులు మండల అధ్యక్షులు జగ్గా గారు, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, 6వ డివిజన్కి సంబంధించిన పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఏదైతే చాలా సంతోషం, ఎందుకంటే గతంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఏ సమస్యలు అయితే ప్రజానీకం చెప్పారో, రోడ్లు కానివ్వండి, మెట్లు కానివ్వండి, డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ కానివ్వండి, దాదాపుగా 95% ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ సమస్యలు అయితే చెప్పారో వాటిని 90% మేము అందరం గారు పరిష్కరించడం జరిగింది. ఈరోజు కొండ చివరి అంచు వరకు గారు వెళ్తుంటే ప్రజలందరూ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు మీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఎవరైతే రామ్మోహన్కి కానివ్వండి, గత కార్పొరేటర్లకు కానివ్వండి, నాయకులకి మేము విన్నపించుకున్నా ఒక్క పని గారు చేయలేదు. కానీ ఈరోజు మీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఏరియా అంతా గారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పిన వాళ్ళందరికీ చెప్పడం చాలా ఆనందం. 6వ డివిజన్లో ఏదైతే రావి చెట్టు ప్రాంతం కానీ మరియు భాస్కర్ నగర్ ప్రాంతంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ అమర్ గారు, స్థానిక పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు గడప గడప మరలా చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రతి కొండ ప్రాంతానికి చివరి గుమ్మం వరకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారే అని ప్రతి ఒక్కరు నేరుగా మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళు అవినాష్ గారు వచ్చారంటే చాలా సొంత మనిషిని ఎట్లా ఇంట్లో ఆహ్వానిస్తారు చుట్టాలు వస్తే ఆ రకంగా పిలిచి పలకరించే విధంగా ప్రజానీకం అయితే ఉంది. ఈ విధంగా ప్రజానీకం చేరువుగా ఉండే నాయకుడు అవినాష్ గారు ఉన్నారు. మరి ఏ సమస్య వచ్చినా మేము చెప్పుకోగలం. మరి ఈ ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూపిస్తున్న అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. ఇలాంటి నాయకుడిని మేము రానున్న రోజుల్లో గెలిపించుకుంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక పక్క మరీ ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకైతే ఈరోజు సచివాలయం వ్యవస్థ పెట్టినాక 4 ఏళ్ళ నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. మరి మాకు చివరి ప్రాంతం వరకు మేము ఏదైనా చిన్నదానికి ఏదైనా తెలిసి మేము కిందకు వచ్చే లోపల ఏది తెలిసేది కాదు. మరి ఏదైనా కమిటీ మీటింగ్స్ పెట్టి వాళ్ళలో ఉన్న వాళ్ళకే ఒక 4-5 పెన్షన్లు ఇచ్చే దులుపుకునే ఆ రోజుల్లో మరి ఈరోజు ప్రతి గుమ్మానికి ఇంటికి 4-5 పథకాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ప్రజానికమే వాళ్ళు చక్కగా స్వచ్ఛందంగా తీర్పు ఇచ్చే విధంగా వారు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. శ్రీ దేవినేని అవినాష్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, స్థానికంగా ఉన్న పెద్దలు వేగి వెంకటేశ్వరరావు గారికి, సంపత్ గారికి, అబ్బినాయుడు గారికి, తేజ గారికి ఏదైతే ఈరోజు 6వ డివిజన్లో బాలభాస్కర్ నగర్ కొండ ప్రాంతం, అట్లాగే అమ్మవారి గుడి రోడ్డు, సిట్టిగేవులు ప్రసాద్ గారి ఇంటి రోడ్డు, బోయపాటి మాధవ రోడ్డు, కొండ ప్రాంతాల్లో దేవినేని అవినాష్ గారి పర్యటన సాగింది. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసడం జరిగింది. ఇప్పుడు ఏదైతే దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్న కాడి నుంచి గతంలో గడప గడపకి పాదయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు బాలభాస్కర్ నగర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, పెద్ద వెబ్సైట్ దగ్గర సీసీ రోడ్లు కానీ, అదే నాపరాల బజార్లో మెట్లు మరియు సైడ్ కాలువలు కానీ ఇవన్నీ కూడా సుమారు ఈ ప్రాంతం వరకే వచ్చి 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడైతే స్థానికంగా ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటినన్నిటి కూడా ఇప్పుడు అవినాష్ గారు పాదయాత్ర చేసినప్పుడు స్థానిక జనాలు తీసుకొచ్చిన సమస్యలన్నింటి కూడా అవినాష్ గారు తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేమంతా కూడా మళ్ళీ జనంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఈ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని గెలిపించడానికి 6వ డివిజన్ ప్రజానీకం తరఫున మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ చాలా 2023లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగర పరిశుభ్రతకు పెద్దపీట వేశామని, స్వచ్ఛ సర్వేక్షణలో అత్యున్నత స్థానంలో విజయవాడను నిలపడమే ధ్యేయమన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీ అమలు వంటి పలు ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె 19వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు తమ ఆందోళనలు కొనసాగించారు. నిరసన దీక్షలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర నేతలు అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్న జగన్ ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని ఆర్కే విమర్శించారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీలకు జరగరనేది జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. ఆస్తి పన్నులు రెవెన్యూ సెక్షను ఆస్తి పన్ను మనకి అసెస్మెంటు సంఖ్య మనకి 2,14,235 మంది అసెస్మెంటు మనకి ఉన్నారు. అది మనకి రావాల్సిన ఆదాయం 180,45,12,928. మనకి వచ్చిన ఆదాయము 105,69,00,000 వచ్చింది. ఇంకా 74 కోట్లు మనకి రావాల్సి ఉంది. 58% మనం వసూలు చేయటం జరిగింది. అలాగే ఖాళీ స్థలాలు మనకు 15,000 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 203 కోట్లు మనకి రావాల్సి ఉంది. మనం 12 కోట్లు మనకి వచ్చింది. ఇంకా 191 కోట్లు మనకి రావాల్సి ఉంది. ఓకే, సో వర్కర్ స్ట్రైక్ డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంది. బట్ కానీ ఈ ఎఫెక్ట్కి మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న మన స్టాఫ్ కానీ, మన పర్మనెంట్ వర్కర్స్ కానీ, తర్వాత మన మషినరీ కానీ, మనం అన్నీ ఈ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అడుగుపెట్టాం. మరి 2024 సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని డి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్ వైద్యులు పార్శ్వగుని సమస్యతో బాధపడుతున్న మహిళలకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక వైద్య సహాయంతో మహిళకు పార్శ్వగుని ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎంజే నాయుడు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ ఎంజే నాయుడు ఆర్థో స్పెయిన్ అండ్ స్కోలియోసిస్ సర్జన్ డాక్టర్ కేవీఆర్ కిషోర్, జాయింట్ రిజర్వేషన్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన కుమారి అనే 50 ఏళ్ల మహిళ నరాల బలహీనత కారణంగా నరాలన్నీ చచ్చిపడిపోవడంతో పాటు ఒకవైపుకు ఆమె శరీరం వంగిపోయిందని తెలిపారు. తమను సంప్రదించిన వెంటనే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన పిదప పార్శ్వగుని సమస్య వాకిలిందని గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. పార్శ్వగుని సర్జరీ కేవలం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే చేస్తారని, లక్షల్లో ఖర్చుతో కూడుకున్న సర్జరీ అని వివరించారు. అతి తక్కువ ఖర్చుతో తమ హాస్పిటల్కు చెందిన 4 వైద్య బృందంతో సుమారు 6 గంటల పాటు ఆమెకు శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. చికిత్స జరిగిన 3 రోజుల తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడంతో పాటు నడవగలుగుతుందని వివరించారు. అత్యాధునిక వైద్య సహాయంతో ఆ మహిళకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్థో స్పెయిన్ అండ్ స్కోలియోసిస్ సర్జన్ డాక్టర్ కేవీఆర్ కిషోర్, జాయింట్ రిజర్వేషన్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. 38 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేస్తాం ఆర్థోపెడిక్స్ అనేది. ఇప్పుడు చాలా అడ్వాన్స్. అప్పుడంతా మేము సింగిల్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ అన్ని సర్జరీలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఆర్థోపెడిక్స్లన్నీ సూపర్ స్పెషాలిటీస్, సబ్ డివిజన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సబ్ డివిజన్స్లో రీజనరేటివ్ మెడిసిన్ అనేసి మామూలుగా స్టెమ్ సెల్స్ అని, పిఆర్పి అనేది, మళ్ళీ రివర్సింగ్ ఆఫ్ ది జాయింట్స్, పెయిన్స్ అవన్నీ కూడా ఒక రివర్సింగ్ ఆఫ్ ది జాయింట్స్ అనేసి ఒక 10 to 20 years లైఫ్ స్పాన్ పెరిగేటట్టుగా రీజనరేటివ్ మెడిసిన్లో పిఆర్పి అని, స్టెమ్ సెల్స్ అని, స్టెమ్ సెల్స్లో కూడా మామూలుగా బోన్ మ్యారో నుంచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా అంటే ఫ్యాట్ నుంచి కూడా అడిపోస్ డెరివేటివ్ స్టెమ్ సెల్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ మెడిసిన్లో కూడా చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చాయి. అంటే ఇప్పుడు నూజివీడ్ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు ఎంజే నాయుడు సార్ దగ్గరికి జస్ట్ బ్యాక్ పెయిన్, కింద కాళ్ళు కొంచెం ఏంటంటే వీక్నెస్ తోటి సార్ గమనించి ఎంఆర్ఐ అది తీస్తే ఈ స్పైనల్ కెనల్ అంటాం, ఈ నర్వ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్రెషన్ వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి నరాలు కొంచెం చచ్చిపడిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సార్ అది ఎర్లీగా గమనించి కాళ్ళు కొంచెం సరిగ్గా ఈ పాదాలు మూమెంట్ ఇవన్నీ కూడా సరిగ్గా లేవని చెప్పి నన్ను పిలిస్తే అది మేజర్గా ఏంటంటే
స్కోలియోసిస్ అంటాం. అదేంటంటే అడల్ట్ డిఫార్మిటీ స్కోలియోసిస్, లేదంటే చిల్డ్రన్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ స్పైన్ అనేది కొంచెం వంకరగా ఉంటుంది. ఆ వంకర్ని వల్ల కూడా ఈ నరాల మీద ఏంటంటే ప్రెషర్ పడడం, ఆ ప్రెషర్ పడడం వల్ల ఈ నరాలు చచ్చిపడిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సో దీనికి యాక్చువల్గా ఈ స్కోలియోసిస్ డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ అనేవి చాలా లిమిటెడ్ ప్లేసెస్లో చేస్తారు ఇండియాలో. ఇప్పుడు మన ఎంజే నాయుడు గారు హాస్పిటల్లో కూడా ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కూడా ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ కింద డెవలప్ అయిపోయింది. సో అన్ని ఇది కూడా సబ్ స్పెషాలిటీస్ కింద మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఆర్థోపెడిక్స్లో కూడా స్పైన్, స్పోర్ట్స్ కానీ, జాయింట్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, రీజనరేటివ్ మెడిసిన్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఎంజే నాయుడు హాస్పిటల్ 38 సంవత్సరాలుగా సార్ ఎప్పుడైనా కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఫస్ట్ మనకి సౌత్ ఇండియాలోకి కానీ ఇండియాలోకి కానీ తీసుకొచ్చింది సార్, తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్లో ఇప్పుడు మనం రీసెంట్గా ఫస్ట్ ఎడిపోస్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ కానీ అట్లా ఫ్యాట్లోంచి చేస్తూ ఉన్నాము. అట్లనే రీసెంట్గా మనం ఏంటంటే సెల్స్ మనం హార్వెస్ట్ చేసి పంపించి దాన్ని కల్చర్ చేసి మళ్ళీ ఆ సెల్స్ని మళ్ళీ బాడీలోకి ఇంజెక్ట్ చేయటం, అట్లాంటి లేటెస్ట్ మనం ఇండియాలోనే కాదండి వరల్డ్లో కూడా మనం ఏదైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కానీ కటింగ్ ఎడ్జ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి మనం విజయవాడలో ఇక్కడే ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మనం చేసిన కేసు అనమాట. ఇంతకుముందు ఈ వంకర ఉంటే స్పైన్ దగ్గర వంకర ఉంటే అది మనకు నరాలతో వీటన్నిటితో కూడింది కాబట్టి యూజువల్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే అది హయ్యర్ సెంటర్స్కి పంపించేవాళ్ళం అనమాట ఇంతకుముందు అంతా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్కోలియోసిస్ అనేది అడ్వాన్స్డ్ స్పైన్ సర్జరీస్ కూడా మన దగ్గరే చేయగలుగుతున్నాం. కిషోర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, అయోధ్య నగర ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో 17 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందర్ పాల్తో కలిసి శనివారం ఆయన భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో 10 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 40 లక్షలతో ఆర్చ్ రోడ్డును, 15.35 లక్షలతో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.5 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జనవరి నెలాఖరుకల్లా నియోజకవర్గంలో పెండింగ్ పనులన్నిటినీ 100% పూర్తి చేసేలా కృతనిశ్చయంతో పనిచేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జనవరి మాసంలో పట్టాల పండుగ ఉంటుందని, నియోజకవర్గంలో 8,146 మందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా హక్కుతో కూడిన ఇళ్ల పత్రాలను అందజేయడం జరుగుతుందని మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్లో ఇక్కడ విఎంసీ సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది. దాన్ని ఒక 20 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఎస్సీలకు సంబంధించినటువంటి కళ్యాణ మండపం ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి అని అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. గతంలో ఏం చేశారంటే ఎన్నికల ముందు తీర్మానం చేసి ఏదో తూతు మంత్రంగా చేశారు. 20 లక్షలు కాదు, ఇంకా అవసరమైతే 10-15 లక్షల రూపాయలతో కూడా మొత్తం దానికి అదర్ సైడ్ ఇటుపక్క మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ చేసి కమ్యూనిటీ హాల్లో ఒక 400-500 మందికి సంబంధించి కార్యక్రమం చేసుకోవడానికి తగ్గట్టుగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 32వ డివిజన్లో లోటస్ కానీ, అలాగే శాంతినగర్ కానీ, బసవతారక నగర్ కానీ, అలాగే మెయిన్ రోడ్ కానీ, పక్కనే మనం శానిటరీ ఆఫీస్ కట్టుకున్నాం. ఇటుపక్క పెద్ద హాస్పిటల్ 1.5 హాస్పిటల్ కట్టాం. అలాగే ఈరోజు ఒక కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన హాల్ ఒకటి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం. 32వ డివిజన్ పరిధిలో ఈ రోజున ఎస్సీ కమ్యూనిటీ హాల్కి పూజా కార్యక్రమం జరిగింది. ఈ రోజున 17 లక్షలతో ఎప్పటి నుంచో ఎస్సీలు అనుకున్న విధంగా మండపం లేదు, ఇందులో నివసించేదంతా పేదవారు కాబట్టి ఎక్కువ రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఈ రోజున పెద్ద మనసుతో ఈ రోజునే తక్కువ ఖర్చుతో ఎస్సీలందరూ రోడ్ల మీద చేసుకోకుండా వాళ్ళు వివాహాలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లు కానీ ఈ మండపంలో చేసుకునేది కార్పొరేషన్ వారికి తెలియజేసి ఈ రోజుని భూమి పూజ చేసేయడం జరిగింది. 17 లక్షలు శాంక్షన్ చేసి ఇది ఓపెనింగ్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డివిజన్లో ఏదైతే మేము కోరుకుంటున్నామో, ఏదైతే చెప్పామో ఈ రోజున మోడల్ డివిజన్గా ఈ 32వ డివిజన్లో పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆఖరిగా ఈ రోజుని ఎస్సీ లాస్ట్ టైము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శిలాఫలకానికి అంకితమైంది. ఈ రోజున ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోజుని భూమి పూజ జరగడం జరిగింది. అదేవిధంగా అతి త్వరలో కంప్లీట్ చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. దీని కౌన్సిల్ 1 సంవత్సరం క్రితమే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు విష్ణు గారి దృష్టికి తీసుకువెళ్తే అది అంతకుముందు వేరే వాళ్ళకి కేటాయించారు, నేను మాట్లాడి ఎస్సీలకి కేటాయించేటట్టు చూస్తానని చెప్పడం జరిగింది. అలాగే 2 సార్లు ఆయన దగ్గరికి తీసుకెళ్లి సమస్యని విన్నవించుకుని ఈ షెడ్డుని వాళ్ళకి కేటాయించమని చెప్పని మాత్రమే నేను చెప్పాను. విష్ణు గారు ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకోవాలంటే ఇప్పుడెప్పుడే కట్టుకోరు, అది మనమే కట్టి ఇచ్చేద్దామని చెప్పని 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీద టీడీపీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపణలు గుప్పించారు. నగరపాలక సంస్థలో 159 ఉద్యోగాల్ని అమ్మాలని చూస్తున్నారని, వీటిలో మేయర్ హస్తం ఉందని ఆరోపించారు. వీఎంసీలో మేయర్కి ఒక షాడో ఉన్నారని, ఆ షాడో అవినీతికి పరాకాష్ఠని దుయ్యబట్టారు. కార్పొరేషన్ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మేయర్ అవినీతిపై పోరాటం చేసి బాధితులకు అండగా నిలుస్తామన్నారు. అప్లికేషన్ 159 పోస్టులకు వచ్చినంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ మీద మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు 5,000 అప్లికేషన్లు వచ్చినంటే అర్హులైన వారందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇవాళ 4,000 మంది అప్లై చేస్తే ఇవాళ 159 మందికి ఇవాళ వాళ్ళు అనుకుంటారు 4,000 మందిలో నాకు వచ్చేస్తాను, కానీ వచ్చేది ఎవరికే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే వస్తుంది. ఇది ఇవాళ కమిషనర్ గారు కూడా ఇవాళ ఈ అవినీతిని బట్టబయలు చేయాల్సిన అవసరం కూడా ఉందని. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. కొత్త రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం చేశారు.
తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని, అందులో మాల్దా బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని చెప్పారు. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుందన్నారు. ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుందని చెప్పారు. జీరో డిశ్చార్జ్ ఎఫ్ఆర్పి మాడ్యులర్ టాయిలెట్, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సలరేషన్ ఉందన్నారు. ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్తులు ఈ రైల్లో ప్రత్యేకత అని అన్నారు. బాటిల్ హోల్డర్, మొబైల్ ఛార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్లు ఉన్నాయని తెలియజేశారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, will flag off 2 Amrit Bharat trains on 30th of December. First train is from Ayodhya to Darbhanga, and second Amrit Bharat train is between Bengaluru and Malda town. The second Amrit Bharat train, it will be passing through Vijayawada division, and majority of the Vijayawada division stations will be covered in the journey of this train. This second route which we are talking is about enhancing the connectivity towards the southern part of the country, from Malda town, from the eastern part of the country towards the southern part of the country. The new trains which we are calling as Amrit Bharat Express, these new trains are for the first time being introduced into the Indian Railways. Earlier we had seen Vande Bharat Express. Now these are the new trains. They are called Amrit Bharat Express. These trains, there are some of the basic features and some of the specialities of these trains I would like to enumerate. These trains will be run on a push-pull method. The operation system of these trains will be push and pull. Means there will be 2 locomotives, one ahead and one behind, and the trains will be running with these 2 locomotives. So that whenever the journey ends and it has to return back for another journey, we need not change the locomotives. Plus the acceleration, deceleration becomes easier. For various ghat sections, we don't need to add banking locomotives, and there's a lot of time saving is also achieved. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా మాఫియా పాలన సాగిందంటూ అధికార పార్టీ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన చేశారన్నారు. బీసీలు, దళితుల పట్ల కపట ప్రేమ చూపి వారికి తీరిన అన్యాయం చేసిన అంశాలను వివరించారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. జనవరి 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందన్నారు. నేతృత్వంలో ఎమ్మెల్యేల బదిలీలు, ఎమ్మెల్సీల బదిలీలు, ఎంపీల బదిలీలు, ఒక నియోజకవర్గానికి నుంచి ఒక నియోజకవర్గానికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఈ ప్రజాస్వామ్యం మీద? ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గంలో పనితీరు సరిగా లేకపోతే మార్చాలని వాళ్ళ పార్టీ అనుకుంటే ఇంకొక నియోజకవర్గంలో ఏ విధంగా పనికొచ్చేటువంటి పరిస్థితి. అంగన్వాడీల సమస్యల పట్ల సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ ధ్వజమెత్తారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలంటూ 19 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించడంతో పాటు గ్రాట్యుటీ అమలు వంటి పలు ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె 19వ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు తమ ఆందోళనలు కొనసాగించారు. నిరసన దీక్షలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర నేతలు అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్న జగన్ ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని ఆర్కే విమర్శించారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీలకు జరగరానిది జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. సౌకర్యాలు కలగజేసే కార్మికులు మాత్రం కష్టాల పాలు చేస్తే ఊరికనే సమస్య లేదు. ఉత్తిత్తి చర్చల వల్ల లాభం లేదు. మీరు నిర్దిష్టంగా మాటలు చెప్పడం కాదు, వాటిని జీవోల రూపంలో ఇవ్వాలి. దాంతోపాటు అందరికీ 26,000 జీతం మేము కోర్టు తీర్పు అమలు చేయమని అడుగుతున్నాం. జరుగుతూ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరింది. ఈ సమ్మె విజయవంతం అవుతుంది. మేము కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు, న్యాయసమ్మతమైనటువంటివి మా డిమాండ్లు ప్రజలకి తెలుసవి. పెరిగిన నిత్య జీవిత అవసర వస్తువుల ధరలతో సతమతమవుతూ ఇళ్ల అద్దెలు భరించలేక కుటుంబాలు పోషించుకోలేక నలిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడిని ఈ పని ఎవరైనా చేయగలరా? ఈ పని ఎవరో చేయలేరు. నాగరిక సమాజంలో, మానవ సమాజంలో ఏ మానవుడు చేయలేనటువంటి పనిని వాళ్ళు ఎంచుకొని ఆ పనిని మేము చేస్తామని చెప్పని ముందుకొచ్చినందుకు సమాజం సిగ్గుపడాలి, ప్రభుత్వం అభినందించాలి. ప్రభుత్వం అభినందించడమే కాదు, వాళ్ళ డిమాండ్ పరిష్కారానికి పూనుకోవాలి. ఇది మీ బాధ్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో నేరాల నియంత్రణ పూర్తిగా అదుపులో ఉందన్న సిపి క్రాంతి రాణా టాటా. హత్యలు 29% తగ్గాయని స్పష్టం. 33వ డివిజన్లో నూతన రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివని వెల్లడి. 6వ డివిజన్లో గడప గడపకు తిరిగిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజలను అన్ని విధాలుగా గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.